వాట్సాప్ గవర్నెన్స్ వచ్చింది. ఇప్పటికే 330 సర్వీసులు ఇస్తున్నాం. ఈ నెలలో 400 ఇస్తాం. రాబోయే రోజుల్లో 2 నెలల్లో 3 నెలల్లో 100% అన్ని సర్వీసులు. మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా ఇప్పుడే ఒక మిత్రుడు ప్రజెంట్ చేశాడు, ఎట్లయితే అనిమల్ పౌల్ట్రీలో టెస్టింగ్ కోసం అని చెప్పి. మీరు గవర్నమెంట్లో ఊరికే మేము ఇచ్చిన నెంబర్ని ఇచ్చేసి మన మిత్ర హాయ్ అని మీకు ఏ పని చెప్పినా అది చేసి మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ కానీ టెస్ట్ పంపించే పరిస్థితికి వస్తూ ఉంది. ఇట్ ఈస్ ఏ ఇమాజినరీ వరల్డ్లో నివసిస్తున్నాం. ఈరోజు రాష్ట్రం మొత్తం నేను చెప్పినట్టన్నీ పెట్టిన తర్వాత ఎయిర్ క్వాలిటీ, ఎయిర్ డైరెక్షన్, టెంపరేచర్, హ్యూమిడిటీ, రెయిన్ఫాల్, థండర్ బోల్ట్స్, లేకపోతే మీకు కావాల్సినటువంటి రిజర్వాయర్స్లో నీళ్లు, సాయిల్ మాయిశ్చర్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. 30 పారామీటర్స్ ఆన్లైన్లో మీకోసం పెడతాం. అది చూసుకొని మీ యాక్టివిటీ మీరు స్టార్ట్ చేసే పరిస్థితి వస్తుంది. వ్యవసాయం చేయాలన్నా, ఎండలు ఎక్కువ ఉంటే మీ పర్యటన వాయిదా వేసుకోవాలన్నా, లేకపోతే హ్యూమిడిటీ ఎక్కువ ఉంటే మంచినీళ్ళు కూడా తీసుకుపోవడం, పక్కన ఉంటే బటర్ మిల్క్ తీసుకెళ్లడం రోడ్డు మీదకి, అంటే వర్షం పడితే ముందుగానే చెప్పడం, వర్షం వస్తుంది చూసుకోమనడం, ఇలాంటివన్నీ వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలనో మీ మీద ఆధారపడుతుంది. అది ఆధారపడి చేసుకోగలిగితే మనం చాలా ఈజీగా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు మన మిత్రులు కొంతమంది బ్యూటిఫుల్గా గవర్నమెంట్ ఈజ్ వెరీ కీన్, ఒక పక్కన టెక్నాలజీ మొత్తం ఉపయోగిస్తాం, ఇంకొక పక్క గవర్నమెంట్ ఇచ్చే ఇన్సెంటివ్స్ అన్ని కూడా చాలా పగడ్బందీగా ఇస్తాం, ఇంకొక పక్కన హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ మధ్య వ్యత్యాసాలు తగ్గించడానికి ఆలోచిస్తాం. నేను ఎన్నోసార్లు చెప్పాను, ప్రతిరోజు ఉచితంగా ఇవ్వడం కాదు, చేప ఇవ్వడం కాదు, చేపను పట్టించే విధానం నేర్పించగలిగితే, ఆ సహాయం చేస్తే శాశ్వతంగా 10 మందికి మీరు సహాయం చేసే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితికి నేను దోహదం చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.